సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. యెహోవా నామము బలమైన దుర్గము. మనము అనేకమైన ఆపదల గుండా, ఒడిదుడుకుల గుండా, సవాళ్ళు ఎదుర్కొంటూ, శ్రమలను సైతం మనము పోరాడుతూ ముందుకు కొనసాగుతున్న ఈ ఆత్మీయ యాత్రలో మన పక్షముగా బలమైన దుర్గముగా మనకు ఉండగలిగినది ఆయన నామమే, యెహోవా అను నామం. ప్రియులారా, నిశ్చయముగా మన దేవుని నామము మనకు కోటగాను, ఒక కొండగాను, ఒక దుర్గముగాను ఉన్నది. ఆయన నామమును బట్టి మనము అతిశయించవచ్చు. ఈ లోకములో ఉన్న మరి దేని వలనైనను మనము అతిశయింప వీలు లేదు. కేవలము మన దేవుడైన యెహోవా నామమును బట్టే మనము అతిశయపడవలెను. ఆ నామమే మనల్ని ఎన్నడూ కూడా ఓడిపోనివ్వదు. అన్ని వేళల జయములలో మనల్ని నడిపించగలిగిన నామము, మనల్ని కాపాడగలిగిన నామము మన దేవుడైన యెహోవా నామము. ఆయన నామమే మనకు బలమైన దుర్గము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ బలమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా, మాకు సురక్షితను, క్షేమమును అనుగ్రహించే మీ యొక్క నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ నామమును బట్టి మేము అతిశయిస్తున్నాము. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ప్రభువా మీరు దీవించండి. వారికి బలమైన దుర్గముగా ఉండండి. వారికి క్షేమమును దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.